కూటమి ప్రభుత్వం రేపటి నుంచి క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తుంది కదా, మరి దీని గురించి ఏం మాట్లాడతారు? మంచిదే అమ్మా. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. సంక్షేమ పథకాలు కానీ చేస్తున్నారు. అవి ప్రజలకు కూడా తెలియాలి. ప్రజల దగ్గరికి వెళ్ళి ఎలా చేస్తున్నారు ఏంటి అనేది కూడా స్వీకరించాలనే ఉద్దేశంతో ప్రజల వద్దకు పాలన అనే విధానం ఫస్ట్ నుంచి టీడీపీ అది ఎన్డీఏ గవర్నమెంట్లో ఉంది. అలాగే ఆ విధంగా వాళ్ళు స్టార్ట్ చేయడం జరుగుతుంది రేపటి నుంచి. కానీ 45 రోజుల పాటు జరుగుతుంది అంటున్నారు. కానీ ప్రతిపక్షం ఏమో ఎందుకు 45 రోజులు మీరు చేసేది ప్రజలకు తెలుసు కదా, సో మళ్ళీ ఎందుకు అనవసరంగా ఖర్చు పెడుతున్నారని అంటున్నారు. ఇప్పుడు ప్రతిపక్షం అనేది అంటుంటది, ఖర్చు పెట్టేది ఏముంది? కార్యకర్తలు ఉంటారు, పార్టీ తరఫున నాయకులు ఉంటారు, దానికి ఖర్చు ఏముండదు. కాకపోతే ఏంటంటే మేము మా పరిపాలన ఎలా ఉంది ఏంటి అని ప్రజల నుంచి తెలుసుకోవడం కోసం డోర్ టు డోర్ తిరగటం జరుగుతుంది. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సరి చేసుకోవాలి, అలా ప్రజలకు దగ్గర అవడం కోసం ఆ యొక్క ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎటువంటి వాటికన్నా ప్రజా సమస్యల మీద డోర్ టు డోర్ పెడితే చాలా మంచిదని కొంతమంది చెప్తారు. ఇప్పుడు ఇది ప్రజా సమస్య అంటే ప్రజలకు ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకోవటం కోసం ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజలకు అందుతున్నాయా లేదా అనేది క్లియర్గా తెలుసుకోవటం కోసమే ప్రజలకు చేసే కార్యక్రమాలు అంటారు వీటిని. అంతేగాని ఇంకా ప్రజలకు ఉపయోగపడేది ఉంది, అవి సపరేట్ ఏమి ఉండదు. ఇప్పుడు తెలుసుకోవడానికి ఎందుకు వెళ్తున్నారు? డోర్ టు డోర్ ఆ ప్రజలకు పనులు జరుగుతున్నాయా లేదా, గవర్నమెంట్ సేవ చేస్తుందా లేదా అనేది చేస్తున్నారు. చాలా వరకు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చాలా బాగా జరుగుతున్నాయి. ఇంకా జరగాలి, ఇంకా ప్రజలకు చేయాలి అని నేను కోరుతున్నా. ఎందుకంటే ఇప్పుడు ఏ గొడవలు ఇట్లాంటివి లేకుండా ఒకటే మెయిన్, ఏ ప్రభుత్వమైనా కులం అనేది భేదం కానీ మతం అనేది కానీ పార్టీ వైజులు కానీ ఇట్లాంటి చూడుకోకుండా ప్రతి ఒక్కరికి యావత్ ప్రజానికానికి కూడా జరిగేలాగా సేవ చేస్తే బాగుంటుంది. సార్ ఇంకోటి, ఏ సమస్య వచ్చినా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తుంది, సో మిగతా వాళ్ళు లీడర్ దగ్గరికి వెళ్ళట్లేదు. సో దాని గురించి కూడా ఇదేమైనా అవగాహన సదస్సులా ఏమన్నా అనుకోవచ్చా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన స్పందించడం, ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవటం, అది ఏ సమస్య అయినా ప్రజల వెంటనే పరిష్కారం అవ్వటం, ఆయన మీద ఒక నమ్మకం ఏర్పడిపోయింది ప్రభుత్వంలో. అందుకు కంపల్సరీ ఆయనకి ఎవరికి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఆయన దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు ఉదాహరణకి గబ్బర్ సింగ్ టీం అపోలో హాస్పిటల్లో లక్షల ఖర్చులు అవుతున్నాయి. అయినా సరే ఇప్పుడు వీళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన హాస్పిటలే కాబట్టి వాళ్ళ అన్న కొడుకు హాస్పిటల్, అలాగే ఉపాసన గారు, ఆ విధంగా వాళ్ళు ఏంటంటే అదే వేరే చోటకి వెళ్తే వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టాలి, వాళ్ళే చూసుకుంటున్నారు. అలాగే నాగేంద్ర బాబు గారు ఒక 2 lakhs, చిరంజీవి గారు ఒక 3 lakhs, ఇంకా కొంతమంది ఫ్రెండ్స్, ఇక A to Z పవన్ కళ్యాణ్ గారు అన్నీ చూసుకుంటారని చెప్పేశారు. అక్కడ చూసుకోమని ఉపాసన గారికి, రామ్ చరణ్ గారికి పురమాయించారు. అతను ఆరోగ్యం రికవర్ అయ్యింది. త్వరలో ఒక 1 month అట్లాగా ఇది చేస్తే హ్యాపీగా బయటకు వస్తారు రమేష్. అంటే ఇంత సహాయం చేస్తున్నా, ఇన్ని మంచి పనులు చేస్తున్నా సరే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువగా ట్రోలింగ్స్, నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఎందువల్ల అంటారు? ఇప్పుడు సమాజంలో ఎంతమంది మంచోళ్ళు ఉంటారమ్మా? ఒక 50% మంచోళ్ళు ఉండటం కష్టం, చెడ్డవాళ్ళు ఎక్కువగా ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఇదే పని మీద ఉంటారనమాట. వాళ్ళు కూడా ఎవడకాడే కొంతమంది ఛానళ్ళు పెట్టేసుకుని ఏది ఓనుగా ఫోన్లు ఉన్నాయి కదా అట్లా పెట్టేసుకుని ట్రోలింగ్ చేయటం. ఎప్పుడైనా అంతే, మంచోడు ఒకడు ఉంటాడు, చెడ్డవాళ్ళు 99 మంది ఉంటారు. వాళ్ళందరినీ తట్టుకుని పైకి రావాలంటే పవన్ కళ్యాణ్ గారి లాగా స్ట్రాంగ్గా ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు ఒకటే ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే ఆయన వచ్చాడు. ఉదాహరణకు ఇప్పుడు ఆయన హాస్పిటల్ నిమిత్తంగా కూడా ఆయన సొంత డబ్బులే ఖర్చు పెట్టుకుంటున్నాడు. ఉదాహరణకి ఎమ్మెల్యేగా కానీ మంత్రిగా కానీ ఆయనకు వచ్చే శాలరీస్ కూడా ప్రజలకే ఖర్చు పెడుతున్నాడు. అట్లాంటి వ్యక్తి ఇంత వయసులో చెప్తున్నా నేను, నాకు తెలిసి ఇప్పుడు 77 ఏళ్ళు ఏది స్వాతంత్రం వచ్చి ఎవరన్నా ఉన్నారు అట్లాగా? ఇప్పుడు ప్రతి సమస్య వస్తే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? ఇమీడియట్లీ 1 day 2 day 1 week 10 days తక్కువ టైంలో ఆ సమస్యను పరిష్కరిస్తున్నారు. ఇది గతంలో కొంతమంది ప్లాట్లు కబ్జా చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇమీడియట్లీ ఎవరిది ఏంటి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళేసేసి అవి తెలుసుకుని ఇమీడియట్లీ వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి ఇప్పించే ఏర్పాట్లు చేస్తున్నాడు ఆయన. అలాగే ఇప్పుడు ఆర్థికంగా ఏదన్నా లేని పిల్లలు, హాస్టల్లో ఇట్లాంటి పిల్లలు ఉన్న అనాథ పిల్లలకు కూడా హెల్ప్ చేస్తున్నాడు. ఇలా ఒకటి కాదు, మనం అందరం అన్నీ చూస్తున్నాం. ఇప్పుడు రోడ్డు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడే పదవి వచ్చింది, సో ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీలో చాలా మంది పదవులు వచ్చాయి, వాళ్ళు ఎందుకు చేయట్లేదు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే వాళ్ళది ఇంతకు ముందు ఏంటంటే చాలా మంది కూడా రాజకీయం అంటే ఒక వ్యాపారం అయిపోయింది. ఇప్పుడు ఎంతో ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టి 2 కోట్లు ఖర్చు పెట్టి గెలిచారనుకో, 50 కోట్లు 100 కోట్లు ఇష్టం వచ్చినట్టు సంపాదించుకుంటూ ఉండడం అలవాటు అయిపోయింది. కానీ ఏంటంటే అట్లాంటి పరిపాలన కాదు, ప్రజలకు
ప్రజల వద్దకు పరిపాలన అన్నట్టుగా ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు కూడా కొంతమంది మారారు, అప్పట్లా కాదు. ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మారారు, ప్రజాసేవ చేస్తున్నారు, కార్యక్రమాలు చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం అనే హోదాలో ఉన్నాడు. ఆయన ఏంటంటే ప్రజలకు సేవ, జనసేన, జనం కోసమే పుట్టిన సేన జనసేన. కాబట్టి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన ప్రతి సమస్యను ఆయన దగ్గరికి వచ్చింది అంటే కాదు లేదు అనకుండా ఇమీడియట్లీ దానికి పరిష్కారం దొరుకుతుంది కాబట్టి అందరూ ఆయన దగ్గరికి వెళ్తున్నారు. దయచేసి ఏంటంటే ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, ఎన్డీఏ గవర్నమెంట్ అనే కాదు, ఏదైనా సరే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా, ఎందుకంటే ప్రజలకి మీరు సేవలు చేసే విధంగా పనిచేయండి. ఏదో విమర్శలు, ఒకళ్ళొకళ్ళు ప్రతి విమర్శలు ఇట్లా చేసుకోవటం కాదు. ఇప్పుడు డోర్ టు డోర్ అనే కార్యక్రమం రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నారంటే ఒక విధంగా ఎన్డీఏ గవర్నమెంట్, కూటమి ప్రభుత్వాన్ని చాలా అభినందించాలి. ఎందుకంటే ఇంకేమైనా చేయాలా, ప్రజలకి మేము చేసే పథకాలు మీకు అందుతున్నాయా అనే తెలుసుకోవడం కోసమే, పరిపాలన గురించి ప్రజల వద్దకు వెళ్ళి తెలుసుకోవడం కోసమే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. వాళ్ళని చాలా చాలా అభినందించాలి. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, అలాగే లోకేష్ గారికి కానీ, కూటమి ప్రభుత్వానికి కానీ ఈ విషయంలో నేను ధన్యవాదాలు చెప్తున్నాను.